చెప్పేసి వారి కార్యక్రమాన్ని ముగిస్తారు. థ్యాంక్ యూ అండి. అదే అందరికీ నచ్చినాయండి. అయితే యోగిలో కోటా శ్రీనివాసరావు గారి అసిస్టెంట్కి అక్కడ చేశాను నేను. అక్కడ మొట్టమొదటిగా కోటా గారి నేను కాలేజీకి రాజన్పీఠ దగ్గరికి వెళ్తాము. అక్కడ రాజన్పీఠ గారికి మాకు సంభాషణ కుదరక కోటా గారిని వెళ్ళిపోతుంటే మా గురుగారు కోటా గారిని రాజన్పీఠ అంటాడు, గొంతుకు కోరుతా బిడ్డ అంటాడు. ఆ మాటకి నాకు కోపం వచ్చి నా వెనక్కి పరిగెత్తుకుంటుంది. ఎక్కడరా ఎక్కడరా మన గుర్తుకొస్తానంటారా అని పక్కన చేతులు కసెట్టు ప్యాక్ చేస్తాను. అలా ఎండ్కి వచ్చేసరికి యోగి చంపని మనుషులు పంపుతాడు కోట గారు. అక్కడ కోట గారిలో పంపుతాను, అన్న యోగి చెప్పొద్దని చెప్పన్నా వద్దన్నా, యోగి మన ప్రాణాలు కాపాడు నా వద్దన్నా, యోగి చెప్పొద్దని చెప్పానంటే కోట గారు ఏందా కాదలు కూడా నోటేసుకుంటారు. మళ్ళా పంపుతాను, అన్న వద్దన్నా యోగి చెప్పొద్దని చెప్పాలంటే వెళ్ళు నడిపోసరికి రాయ్ మన ప్రాణాలు కాపాడాలని చెప్పాలనుకున్నామంటే నీలా కూడా పదకొండు